ఊహించినట్టే జరుగుతోంది. బాబుకి మళ్లీ బ్రేకులు తప్పేలా లేదు. తిరుమల లడ్డూ వివాదంలో చంద్రబాబు ఆశలు నీరుగారిపోతాయా అనే చర్చ సాగుతోంది. తాజాగా సుప్రీంకోర్టులో బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సవాల్ చేస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నటువంటి కల్తీ నెయ్యి సరఫరా వివాదం మీద చంద్రబాబు సర్కారు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సుబ్రహ్మణ్య స్వామి ఛాలెంజ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అలాంటి ఆదేశం సుప్రీంకోర్టు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టుని కూడా ధిక్కరించేలా ఉంది అంటూ సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో పేర్కొన్నారు. అత్యున్నత న్యాయస్థానాన్ని ధిక్కరిస్తూ న్యాయస్థానం నియమించిన సిట్ దర్యాప్తును కూడా కాలరాస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా సాగుతోంది అన్నది చంద్రబాబు సర్కారు మీద అభియోగం. ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన సిట్ తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాని మీద విచారణ సాగాల్సి ఉంది. ఆ క్రమంలోనే సిట్ రిపోర్ట్లో చంద్రబాబు తను ఆశించినట్టుగా లేకపోవడంతో ఇప్పుడు మరో అంశానికి తెరదీశారు. అందులో భాగంగానే ఏపీ క్యాబినెట్లో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఏకసభ్య కమిటీకి 45 రోజులు గడువు పెడుతూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీ సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు పరిధిని మించి కూడా విచారించేదానికి తగ్గట్టుగా పూనుకోబోతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇది ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఆదేశాలను అన్నింటినీ ధిక్కరించే దిశలో ఉంది అన్నట్టుగా ఆయన పేర్కొంటున్నారు. అందుకే ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ మీద రేపు విచారణకు పూనుకోబోతోంది. ఈ నెల 22వ తారీఖున సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారణ చేయబోతున్నటువంటి తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్కి బ్రేకులు ఖాయం అని చాలామందే భావిస్తున్నారు. ఒకవైపు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ దర్యాప్తు ఇంకా పూర్తిగా కొలిక్కి రాకముందే ఛార్జిషీట్ మీద ఇంకా విచారణ సాగుతున్న దశలోనే ప్రభుత్వం మరొక వైపు ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తాను అంటూ చేసినటువంటి నిర్ణయం మీద చాలా రకాల చిక్కులు ఎదురవడం ఖాయమని మనమంతా భావించాం. ఇప్పుడు వ్యవహారం అందుకు తగ్గట్టుగానే కనిపిస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిటీ మీద స్టే విధిస్తుందా, లేకుంటే అసలు కమిటీ నియామకాన్నే కొట్టేస్తుందా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది కీలకమైనటువంటి విషయం. మొత్తంగా తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్ లడ్డూలో జరిగినటువంటి దుమారం చాలా మలుపులు తిరుగుతుంది. ఇది అనివార్యంగా మొత్తం చంద్రబాబుని బదనాం చేసే దిశలో ఉంది. ఇప్పటికే చంద్రబాబు ఈ వివాదంలో అనేక రకాలుగా పిల్లిమొగ్గలేస్తున్నారు. మొదట జంతు కొవ్వులు కలిపేశారు అంటూ ఆయనే ప్రారంభించారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అందుకుని దాంట్లో గొడ్డు మాంసం, పంది కొవ్వు, ఇంకా ఏవో చేప నూనెలు సహా అన్నీ కలిపారంటూ మాట్లాడారు. తీరా సిట్ రిపోర్ట్లో వాటికి విరుద్ధంగా నివేదిక రావడంతో బాత్రూమ్ కడిగేటువంటి కెమికల్స్, యాసిడ్ స్లర్ కూడా కలిసిపోయిందన్నట్టుగా మళ్ళీ చంద్రబాబే మాట్లాడారు. ఇలా ముఖ్యమంత్రి హోదాలో ఉండి వివిధ రకాల మాటలు మాట్లాడడం మీద అనేక మందిలో తీవ్రమైనటువంటి విస్మయం వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏకసభ్య కమిటీ మీద తీసుకోబోయేటువంటి నిర్ణయం కూడా చంద్రబాబుకి తల బొప్పి కొట్టించే దిశలో ఉండొచ్చు అనేటువంటి అంచనాలు ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంతో రాజకీయాలు ఆడొద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం తిరుమల వ్యవహారాన్ని వినియోగించుకోవద్దు అంటూ స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి పక్షాలు అలాంటి రాజకీయ క్రీడకు తెరలేపై ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అదే క్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ తన ముందు వచ్చినటువంటి ఈ పిటిషన్ మీద సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్తో ఎలా స్పందిస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం. ఈ కమిటీని కొట్టేసినా కాకుంటే స్టే విధించినా అది చంద్రబాబుకి చాలా పెద్ద అవమానంగా భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తొందరపాటులో వరుస తప్పిదాలకు పాల్పడుతుందా, ముఖ్యమంత్రి ఒత్తిడిలో వరుస తప్పిదాలు చేసేస్తున్నారా అనేటువంటి చర్చకు ఆస్కారం ఇచ్చేటువంటి అంశం కూడా.